సభాధ్యక్షులు మిత్రుడు స్కైలాబ్ బాబు గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు జేబీ రాజు గారు, అదేవిధంగా సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి గారు జనార్దన్ అన్న గారు, మిత్రులందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికీ మీ ఓపికకు పేరు పేరున జై భీములు. మిత్రులారా, ఈ సభ ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. ఇలాంటి సభలు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రమే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటూ పోతే బాగుంటుంది. దానికి తోడు భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చి పడింది. భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చి పడింది అంటే రాజ్యాంగం రాసిర్రు, భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బాగానే నడుస్తున్నాయి, వ్యవస్థ కూడా నడుస్తుంది అనుకుంటున్నప్పుడు మరి భారత రాజ్యాంగానికి ప్రమాదం ఎట్లా వచ్చి పడింది? భారత రాజ్యాంగానికి ప్రమాదం ఎట్లా వచ్చి పడింది అంటే భారత రాజ్యాంగం ఉన్నది, కానీ దానిని నడిపించేది మనువాద వ్యవస్థనే, మనుధర్మశాస్త్రమే. మన హక్కులను రాకుండా హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళను అణచివేస్తూ, కులాల పేరుతో మతాల పేరుతో అణచివేస్తూ, నిర్బంధిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు భారతదేశంలో భారత రాజ్యాంగం చాలా విశాలమైన భారత రాజ్యాంగం, ఈ రాజ్యాంగంలో హక్కులన్నీ కూడా పౌరులకు అందవలసిన అవసరం ఉన్నది. మరి ఈ పౌరులకు అందుతున్నాయా? ఎక్కడన్నా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు ఎమ్మటే ప్రతిచర్య నడుస్తుంది. మరి అదేవిధంగా దానికి తోడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ కేంద్ర ప్రభుత్వము ఒక ముగ్గురు శత్రువులను చూపిస్తుంది. ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అంబేద్కరైస్ను కూడా అందరినీ కూడా ఈ భారతదేశానికి శత్రువులుగా ప్రకటించుకొని ఒక మనుధర్మ శాస్త్రాన్ని కులం పేరుతో మతాల పేరుతో మన మీద బలవంతంగా రుద్ది మతం ఆచరించని వాడిని చంపేయడం, ఆ చంపేసిన తర్వాత న్యాయమని పోతే న్యాయస్థానాల్లో కూడా మనకు న్యాయం జరగకపోవడం, ఇవన్నిటికి కూడా భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్న సంస్థలన్నింటినీ కూడా అణచివేస్తున్నప్పుడు జీవించడానికి ఆర్టికల్ 21 ఉంటే ఆ జీవించే హక్కును కూడా కాలరాస్తున్న ఈ భారతదేశంలో ఉన్న పాలకులు కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్న పాలకులు కావచ్చు, భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయడం లేదు అనేది మన అందరం కూడా గమనించవలసినటువంటి విషయం. మిత్రులారా, ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి అంటే, సక్రమంగా అమలు జరగాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 1932లో మన కోసం ఒక ఓటు హక్కును తీసుకొచ్చిచ్చాడు. ఆ ఓటు హక్కు సామాన్య ప్రజలకు కూడా ఒకటే ఉండాలి, భారతదేశంలో ప్రధానమంత్రికి కూడా ఒకటే ఉండాలి. అలాంటి హక్కును కరెక్టు సమయంలో 5 సంవత్సరాలకు ఒకసారి అన్న నిజమైన నాయకుడిని మనం ఎన్నుకున్నట్లయితే, ఈ దేశానికి పాలకుని చేసినట్లయితే, ఈ ప్రజల పక్షాన, అణగారిన వారి పక్షాన, అణచివేతకు గురవుతున్నటువంటి కులాల పక్షాన నిలబడి నిజంగా భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తారనుకున్నటువంటి వ్యక్తులను కానీ మనం పార్లమెంటుకు కానీ పంపించగలిగితే, చట్టసభలకు పంపించగలిగితే నిజంగా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఏదైతే మనం అనుకుంటున్నామో నిజంగా భారతదేశంలో అందరికీ స్వాతంత్రం నిజంగానే ఉన్నది అనుకుంటే అది ఉత్త భ్రమనే. అది రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నీ కూడా ప్రజలకు సక్రమంగా వచ్చినప్పుడు మాత్రమే అవి ఉన్న పాలకులందరూ కూడా సక్రమంగా మనకు అందించినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రాన్ని అణగారిన వర్గాల అందరికీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రం వస్తుందని భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రుడు స్కైలాబ్ బాబుకు జై భీమ్, జై భారత్. ఓకే.